హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటమ్మా సంక్రాంతి అయిపోయాక విషెస్ చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఏమనుకోకండి, కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది. ఇది మెయిన్ ఏంటంటే సంక్రాంతి షాపింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను మంచి గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం తెలియడం లేట్ అయ్యింది, కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల. సో ఈ వీడియోలో అనేది నేను క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను, అందుకనే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటంటే షాపింగ్కి వచ్చాం. ఆల్రెడీ నేను జెడ్ మాల్ చూపించాను కదా, ఒక వీడియో కూడా తీశాను. అదేంటంటే 5 days బ్యాక్ అయితే తీసి పెట్టేశాను. అప్పటికి ఇంకా స్టాక్ అయితే ఇంకా కంప్లీట్గా సర్దుతున్నారని జస్ట్ మీకు ఇంటిమేట్ చేసి వీడియో అనేది రిలీజ్ చేశాను. ఇదేంటంటే మొత్తం కంప్లీట్గా స్టోర్ అంతా కూడా నీట్గా సర్దేశారు. అండ్ అలాగే రావాల్సిన బ్రాండ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో ఇంకెందుకు లేటు, మనం ఎక్కడ ఆగుతాం చెప్పండి? ఏదైనా కొత్త మాల్ వచ్చిందంటే షాపింగ్కి వెళ్ళిపోతాం కదా. సో ఆబ్వియస్గా నేను షాపింగ్ అయితే ఇంకా జెడ్ మాల్లోనే చేశాను అనమాట. సంక్రాంతికి డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. ఈ బ్రాండ్లో ఒకటి, ఇది వచ్చేసి డబ్ల్యూ బ్రాండ్ అనమాట. డబ్ల్యూలో నేను 3-4 వెరైటీస్ ట్రై చేశాను, కానీ బట్ ఏంటంటే నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూద్దరు. కానీ ఒక డ్రెస్ చూసి తీసేసుకోం కదా, 3-4 డ్రెస్సెస్ ట్రయల్ అయితే వేస్తాం కదా. బట్ ఏంటంటే డబ్ల్యూలో అయితే బాగుంది. బట్ నేను ఫిట్టింగ్ అది చూసుకుంటున్నాను. ఇన్ కేస్ లూజ్ అయినా మనకి స్టిచ్చింగ్ చేయించడానికి ఇప్పటికిప్పుడు టైలర్స్ అయితే ఎవ్వరూ దొరకరు కదా. సో దాన్ని బట్టి మనకి ఎలాంటి సైజ్ కావాలి ఏంటనేది చూసి ఫైనల్గా నేను డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అండ్ షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసే ఓపిక లేదనమాట. ఇంకా అందుకనే నేనేం చేశాను అంటే ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇదేంటంటే దానివేపేట బ్యాక్ గేట్ ఉంటుంది కదా, గాంధీ పార్క్ బ్యాక్ గేట్ పక్కనే ఇది ఫ్రైడ్ రైస్ బండి ఉంటుంది. ఈ బండి దగ్గర అన్న సూపర్ చేస్తాడు. ఫ్రైడ్ రైస్ ఏంటి, నూడిల్స్ ఏంటి, సూపర్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏం ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ నేను తింటున్నాను, మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ మాత్రమే చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఏవి నూడిల్స్ ఉంటుందన్నమాట. మోడల్ కాలనీలో, రాజమండ్రిలో మోడల్ కాలనీలో ఏవి నూడిల్స్ అనే బండి ఉండేది. అందులో అతను చెఫ్ అనుకుంటా, శ్రీను అతని పేరు. ఆయన అయితే మాత్రం చాలా బాగా చేసేవాడు. బట్ ఏంటంటే ఛానల్ నుంచి ఆయన అక్కడ ఉండట్లేదు. ఆయన చేయకుండా ఎవరో కుర్రోళ్ళు చేస్తున్నారు, ఇంకా టేస్ట్ మొత్తం పోయింది. చాన్నాళ్ళ తర్వాత ఈ అబ్బాయి దగ్గర ట్రై చేస్తే ఈ అబ్బాయి దగ్గర కూడా టేస్ట్ బాగుంది. నూడిల్స్, ఫ్రైడ్ రైసెస్ అనేవి ఏంటంటే మనం హోటల్స్, రెస్టారెంట్స్లో కన్నా ఇలా బండి మీద ట్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బట్ ఇతను ఏంటంటే బాగా చేశాడు. మేము ఆ రోజు చికెన్ నూడిల్స్ ఒకటిను అండ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాము. టేస్ట్ అది బాగుంది. మీకు ఇన్ కేస్ ఎవరికైనా స్పైసీగా కావాలంటే చెప్తే వాళ్ళు స్పైసీగా చేస్తారు. ఈ బండి మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా, కిరణ్మయ్ అని, ఫోన్ నెంబర్ కూడా దాని మీదే ఉంది, ఒకసారి మీరు ట్రై చేయండి. సో డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమేం చేస్తున్నామండి, సో గైస్ ఏంటంటే ఈ రోజుతో మా విహాన్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అనమాట. మా సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయింది. హనుమ సినిమాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సెకండ్ షోకి. చూసేగా రివ్యూ ఎలా ఉన్నది అనేది నేను పోస్ట్ చేస్తాను. ఓకే, 8కి 3కి అలాగా రేపు మహేష్ బాబు సినిమాకి ఇస్తారు అలాగా. ఇదేంటంటే హనుమ రిలీజ్ రోజు సెకండ్ షోకి వెళ్ళామన్నమాట. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది కానీ బట్ యాక్చువల్గా మేము నిన్న థర్స్డే నైట్ ఇంకొకసారి సెకండ్ షోకి కూడా వెళ్ళాం, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. నిజంగా సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. చెప్పాలంటే నేను గుంటూరు కారం అది కూడా చూశాను, బట్ దానికన్నా ఇది బాగుంది. పిల్లలు కనుక చూస్తే బాగా ఇష్టపడతారు. మా విహాన్ అయితే మాత్రం పిచ్చగా నచ్చేసింది వాడికి. సినిమా అయితే మాత్రం చిన్నపిల్లలకి ఏంటి పెద్దోళ్ళకి కూడా నచ్చింది. అసలు చెప్పాలంటే అసలు టికెట్స్ ఎక్కడా దొరకట్లేదు. మేమేంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అదేంటంటే ఫ్లాట్ తీసుకున్నాం అనమాట మేము రాజమండ్రిలో కొత్తగా. సో ఓన్ హౌస్, ఇప్పటివరకు మేము ఉంటుంది అంతా రెంట్ హౌసెస్లోనే, ఓన్ హౌస్ అంటూ లేదు మాకు. ఫర్ ద ఫస్ట్ టైం ఓన్ హౌస్ అనేది తీసుకున్నాం. ఇది మాకు మా లైఫ్కి సంబంధించి ఇది
చాలా పెద్ద బిగ్ అప్డేట్ అనమాట. సో అందుకని ఇదంతా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీకు నేను క్లియర్గా వీడియో అనేది షేర్ చేసి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఇది వచ్చేసి 3BK ఫ్లాట్ అనమాట. మామూలుగా హౌస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసేసారు బిల్డర్ అనేది. మనం ఏంటంటే ఇంటీరియర్ వర్క్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మేము ఇంటీరియర్ డిజైనర్ని పిలిపించి హౌస్ మొత్తం చూపిస్తున్నాం అనమాట. అండ్ మా సజెషన్స్, మా ఐడియాస్ అవి ఇచ్చి వాయిని డిజైన్ చేయమని చెప్పామన్నమాట. డిజైనర్ వచ్చేసి శ్రీకర్ అసోసియేటివ్స్, చాలా ఫేమస్ ఆయన. గూగుల్లో మీకు సెర్చ్ చేసినా దొరుకుద్ది. ఆల్రెడీ ఆయన వర్క్స్ అవి చూసి నచ్చి ఇంకా డిజైనింగ్ పర్పస్ అనేది ఆయనకి ఇచ్చామన్నమాట. ఇదేంటంటే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మీకు వర్క్స్ అనేవి ఇది చూసారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. మేము తీసుకున్నది వచ్చేసి 3BK ఫ్లాట్. ఇవంతా కూడా వర్క్ అనేది బిల్డర్ వర్క్ మాత్రం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఎటొచ్చి ఇంకా మేము డిజైనింగ్ పార్ట్ మాత్రమే ఉంది. వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే, సో మేము వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు తిరగడం బిజీలో నేను వీడియోస్ పెట్టడం అనేది లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, అతనే అనమాట శ్రీకర్ గారు అనేది. ఆయన వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు మా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్. మేమేంటంటే మెయిన్ ఉన్నది పెద్దగా ఉన్నది మాస్టర్ బెడ్రూమ్గా తీసుకొని ఈ చిన్నది ఏంటంటే విహాన్కి బెడ్రూమ్గా చేద్దామని చెప్పేసి సో ఇది కిడ్స్ బెడ్రూమ్గా ప్లాన్ చేసాము. చెప్పాలంటే నా లైఫ్లో ఇది చాలా బిగ్ అప్డేట్. ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్కి హౌస్ తీసుకోవడం అంటే చిన్నది కాదు. ఇన్నాళ్ళకి మాకు కుదిరింది అనమాట తీసుకోవడం. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట. దీన్ని ఇంకా మేము బెడ్రూమ్లో కాకుండా వేరేగా కూడా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. చూడాలి ఎంతవరకు వస్తుందనేది. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ లాంటివి అయితే మంచిగా మనకు అన్ని అవైలబిలిటీ ఉంటే దొరికేస్తాయి. బట్ మన రాజమండ్రిలో దొరికిన వాటితో మనం చేయించాలంటే కొంచెం పెద్ద టాస్కే. బట్ ట్రై చేస్తున్నాం. ఇదేంటంటే డైనింగ్ కమ్ పూజా రూమ్, కొంచెం డిజైన్ అది చేయించుకోవాలి. అండ్ ప్యారలల్ కిచెన్ వచ్చిందనమాట. కిచెన్ అనేది ఎల్ షేప్ కాదు, ప్యారలల్ వచ్చింది. సో ఇదేంటంటే ప్రీమియం ఫ్లాట్స్ అనమాట. ఎక్కడ కూడా మీరు రూమ్ స్పేషియస్గా ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు కబోర్డ్స్ కట్టలేదు. అవన్నీ మనం కట్టించుకోవాలి. చూసారు కదా, ఐ హోప్ ఈ ఫ్లాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎనీవేస్, ఇంకా నేను ఫ్లాట్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో నేను త్వరలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అత్తయ్య గారు వాళ్ళకి నైటీస్ అవి తీసుకుందామని చెప్పేసి రాజమండ్రి సీతం సందులో చైతన్య షాప్ అని ఉంటుంది, చాలా ఫేమస్. ఇక్కడ కనుక నైటీస్ చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడు నైటీస్ పెద్ద వాడను, బట్ ఏంటంటే 1-2 నైటీస్ అయినా ఇక్కడ తీసుకుంటాము. ఎందుకంటే ప్యూర్ కాటన్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ కలర్స్ అవి ఎక్కడా పోవు. ఈ నైటీస్ మేము తీసుకున్న ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ నైటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ నైటీస్, అన్నీ కూడా ఫ్రీ సైజే అనమాట. అక్కడ ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ మోడల్ దగ్గర ఇలా వచ్చినట్టు ఇలా డిఫరెంట్ క్లాత్ యాడ్ చేసి అండ్ అలాగే జూల్ టైప్ ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకు నచ్చినవి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ప్యూర్ కాటన్ ఫ్రీ సైజ్. ఇవి వచ్చేసి మాకు 3 కూడా 600 ఛార్జ్ చేశారు. అండ్ అలాగే శారీస్ అయితే వద్దన్నారు అనమాట అత్తయ్య. నాకున్న ఇంకోటి వచ్చేసి ఈ చెప్పులు అనమాట, ఇవి తీసుకున్నాము. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఈ చెప్పల్స్ అనేవి. ఇది శ్రీ లెదర్స్లో తీసుకున్నాము, మైక్రోసాఫ్ట్ చెప్పల్స్ అంట. ఈ కంపెనీ వచ్చేసి బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి వేసుకుంటే. సో అత్తయ్యకి పండక్కి చెప్పులు అండ్ అలాగే ఈ నైటీస్ వచ్చేసి మావయ్య గారికి షర్ట్స్ అనమాట. అన్నీ 2 పేర్స్ పట్టుకెళ్తున్నాం, తనకి ఏది నచ్చితే అది తీసుకుంటారని చెప్పేసి నేను పట్టుకెళ్తున్నారనమాట. ఇవి రెడీమేడ్ షర్ట్స్ అనమాట, రెడీ టు వేర్. అండ్ అలాగే వాటి మ్యాచింగ్ ప్యాంట్స్ ఇవి అలాగా తనకి ఏది నచ్చితే అవి తీసుకుంటారని చెప్పేసి ఇవి తీసుకెళ్తున్నారు. ఇవి కూడా మా షాప్లోనే తీసుకున్నారు అర్జున్. ఇవి బాగుంటాయి మెటీరియల్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పులు కూడా తీసుకున్నాం. మొన్న సెంట్రోలో మంచి ఆఫర్ పెడితే అందరం కూడా తీసుకున్నాం. అలాగే మావయ్య గారు కూడా తీసుకున్నారనమాట. చెప్పల్స్ వచ్చేసి ఈ మోడల్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించాయి ఈ చెప్పల్స్. ఇవన్నమాట. ఈ మోడల్ తను ఎప్పుడు వాడలేదు, అందుకే ఇది తీసుకున్నారు. దీని కాస్ట్ కూడా అరౌండ్ 2199 అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.